హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనకు చాలా మంది ఫోన్లు చేసి గురువుగారు అతి సహజమైన మరియు మేము ప్రత్యక్షంగా చేసుకునే మంత్రములు చెప్పండి అంటున్నారు. దానికోసం అని మేము మా వంతుగా కృషి చేస్తూ ఈ మంత్రములు మీకు అందిస్తూ ఉన్నాము. ఈ మంత్రములన్నీ కాలభైరవుని యొక్క సహస్రనామం నుండి వస్తున్నాయి. ప్రతి మంత్రము విధియుక్తంగా చేయగలిగితే మనం అనుకున్న పనులన్నీ అతి వేగంగా శీఘ్రంగా సిద్ధింప చేసుకోగలం. కాలభైరవుడు మహాభయంకర స్వరూపుడు, మహాశక్తివంతుడు. అతనికి మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం. శక్తులలో త్రిపుర భైరవి, దేవుళ్లలో అనగా పురుష దేవతలలో కాలభైరవులు శిఖరం అని. వారికి మించి ఎవరు ఉండరు. కాబట్టి వారి యొక్క నామం తలంచుకుంటే చాలు సకల దుఃఖములు నివారణ జరుగుతాయని తంత్ర శాస్త్రములన్నీ ఘోషిస్తూ ఉన్నాయి. శివపురాణములు, శైవాగమ శాస్త్రములు కూడా తమ వంతుగా చెబుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సకల కష్టములు నివారణకు, సకల సంకట నాశన కాలభైరవ మంత్రం ఒకటి మీకు అందిస్తున్నాను. మీరు ఇది అతి సునాయాసంగా చేసి మీ జీవితంలో వస్తున్న సకల ఇబ్బందుల నుండి, సకల కష్టముల నుండి, సంకటములు అనగా రోగాది భయముల నుండి అతి సునాయాసముగా బయటపడగలరు. దివ్యాత్మ స్వరూపులారా, కింద డిస్క్రిప్షన్ లో భైరవ సాధన ప్లేలిస్ట్ ఉంది. దానిని ఓపెన్ చేసి అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. శివాలయ దర్శనములు, శివాలయంలో చండీ ప్రదక్షిణములు చేస్తూ నందీశ్వరునికి చెవిలో మన కష్టములు చెబుతూ మంత్ర జపములు చేస్తే అతి శీఘ్రముగా ఫలితములు ఇవ్వగలవు. కష్టములంటూ తిరుగుతూ మరుభూములంట వెళ్తూ భయంకరమైన ఉపాసనలు చేయలేము. ఒకవేళ అలా చేస్తే నేటి సమాజమునకు అది దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. అది మన జీవితంపై చాలా వరకు ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం మన అదుపులో ఉంటూనే సకల విధములైన శ్రేయస్సులు పొందగలం. ఇప్పుడు చెప్పబోయే మంత్రము 11 రోజులు రోజుకి 11 మాలల చొప్పున జపం చేసుకోవచ్చు. లేదా సంకటం అనగా ఏదైనా కష్టం వచ్చేటప్పుడు ఈ మంత్రంను ప్రత్యక్షంగా 1000 సార్లు జపం చేసి ఆ రోజుకి ఆ ఇబ్బంది నుండి బయటపడవచ్చు. ఇదే మంత్రము 11 రోజులు రోజుకు 11 మాలల చొప్పున జపం పూర్తి చేసుకున్న వారు శ్రేయస్కరమైన జీవితం గడపగలరు. ఒకవేళ మీకు ఎటువంటి రుగ్మతలు ఉన్నా ఈ మంత్రం వలన తగ్గకపోయినప్పుడు లేక కష్టములు నివారణ కానప్పుడు వాటికి పరిష్కార మార్గములు కూడా ఈ మంత్రమే చూపిస్తుంది. ఈ మంత్రం వలన కానిదంటూ ఏమీ ఉండదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు శ్రీ కాలభైరవ సకల సంకట నాశన మంత్రము కష్టముల నివారణ కోసం ఇది ప్రత్యేక మహామంత్రం. మంత్రము ఓం హోం జూం భం కాలభైరవాయ సంకష్ట నాశాయ నమః. మంత్రం మరోసారి ఓం హోం జూం భం కాలభైరవాయ సంకష్ట నాశాయ నమః. మంత్రం మరోసారి ఓం హోం జూం భం కాలభైరవాయ సంకష్ట నాశాయ నమః. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎర్రని వస్త్రములు తూర్పు ఉత్తర అభిముఖంగా కూర్చొని జపం చేసుకోవచ్చు. రుద్రాక్ష, స్ఫటికము, రక్త చందనపు మాల మరియు నలుపు హకిక్ మాలతో కూడా ఈ మంత్ర జపం చేయవచ్చు. తీయని పదార్థములు ప్రసాదం నివేదన చేస్తూ ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూజ చేసుకున్న తర్వాత శివాలయ దర్శనం చేస్తూ శివాలయంలో అభిషేకములు చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఊరిలోని కుక్కలకు మినప గారెలు గాని మినప సంబంధమైన పదార్థములను ప్రసాదముగా నివేదన చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి సందేహములు లేకుండా ఇటువంటి మంత్ర జపములు చేసి అతి సునాయాసంగా అతి శక్తివంతమైన ఫలితములు కూడా పొందగలరు. చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఏహమందు సర్వ సుఖములను భోగిస్తూ పరమందు మోక్షమును కూడా ప్రయత్నం చేస్తారని, కాలభైరవుని యొక్క నామస్మరణతో మంత్ర జపములతో మోక్షము సునాయాసమని ఋషులు చెప్పిన మాటకు కట్టుబడి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ఒక బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.